అంగటు పళ్ళు రెండు మూడు పళ్ళు లేవా పిలిచాను చూడు నవ్వే ఆనకు నవ్వు అంటే అందరం పని చేస్తుంటే మనం ఏం పని లేదు ఏం లేదు చూస్తున్నారు అంతే డొనేషన్ నాదే పర్షాన్ బ్రో ఇలా వీడియో వచ్చేసి గార్మెంట్ చేస్తున్నాం ఫ్రమ్ శాంతినగర్ నార్త్ కూడా సికింద్రాబాద్ ఇవాళ అయితే ఫుల్ ఎంజాయ్ ఉన్నాము చాలా భారీ ఎత్తున చేస్తున్నాము ఒక 200-300 మంది తినవచ్చు కాకపోతే మనంతా కష్టపడుతున్నాం అంత మాట్లాడలేకపోతున్నాము ఆకలి అవుతున్నది వంటలు ఇంకా అవుతున్నాయి సో ప్లీజ్ గైస్ మా ఏమైనా తప్పులుంటే క్షమించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు నువ్వు చాలా తెలియనుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పరేషాన్ బ్రో థ్యాంక్ యూ పరేషాన్ ఓకే బాయ్ ఈ వీడియో సెండ్ చేయండి ఇవాళ అయితే గార్మెంట్ చేస్తుండు మా పెద్ద మనిషి అంటే నాకు తెలిసి అయితే 73 years ఉంటాడు ఆయన పేరు వచ్చేసి ఆబేద్ భాయ్ అంట కాకపోతే పాపం చాలా మంచోడు పళ్ళు రెండు మూడు పళ్ళు లేవా పిలిచాను చూడు సరే ఇప్పుడైతే మనం తర్వాత పోదాం ఆయన చాలా బిజీ ఉన్నాడు ఇక్కడ వచ్చేసి మా ఈ యూనియన్ మా టీం అనమాట ఆటో టీం పాపం అందరూ నవ్వే పాపం ఎంత కష్టపడుతున్నాడు చూడు అన్న ఇక అన్న జర ముఖం చూపెట్టే చిన్నగా వస్తున్నాడు ఆలుగడ్డలు పెద్ద అందుకుంటున్నాడు ఇప్పుడే వచ్చిండు 10 నిమిషాలు కూడా కాలే ఒకటే ఆలుగడ్డ కోసిండు ఆయన అయితే తలకాయ కిందికి వేసిండు దాన్ని కోస్తున్నాడు కానీ అది తెలియలేదు మరి అయినా ఎవరు అయినా కూడా ఇప్పుడే వచ్చిండు అంతే 5 నిమిషాల మనుషులు 5 నిమిషాల ముందు ముఖం చూపెట్టు పాపం ఈయన మాత్రము చెప్తున్నా కదా పొద్దున్న నుంచి ఉన్నాడు పొద్దుగాల నుంచి కష్టపడుతుండు పొద్దుగాల ఎన్ని గంటల నుంచి 6 o'clock నుంచి జెండా ఎగరేసినాము నేను ఈయన పాపం మస్తు కష్టపడి ఒక పీటర్ అన్న వచ్చిండు పాపం ఆయన అయితే ఆటో గ్యాసే అయిపోయింది ఇక అన్న అయితే నిమ్మలం మనిషి ఆయన అంతా రాణిగంజ్ 1000 రూపాయలు చేసుకొని వచ్చిండు జనరల్ బజార్ లేదా 1000 రూపాయలు చేసుకొని వచ్చిండు హాస్పిటల్ పోయిన అంటుండు చూసావా పీటర్ బై చూపెట్టారు ఒకసారి పీటర్ బై ఇప్పుతే అన్ని పచ్చాపదాలు అవునా అన్న పచ్చియా ఎండిపోయినాయి కదా మీకు ముఖ్యమైన వ్యక్తిని చూపెడతాం మీరు రావాలి అయినా కూడా నమస్తే అన్నకు కలర్ వేసుకునే టైం కూడా లేదు పాపం పొద్దుగా నుంచి కష్టపడి 3-4 గంటల నుంచి కష్టపడుతున్నాడు 3-4 hours అన్ని కడుగుడు దీక్షలే గడుపుతున్నాడు తెల్లగా మెరుస్తున్నాయి సర్ఫ్ అయినదే కలర్ వేసుకుంటే స్నానం చేయలేదు ఒకవేళ కలర్ అన్న వాడని దండం పెడతాను జల్లి పోయి స్నానం చేసుకుని ఇక మేము అందరం పని చేస్తుంటే ఇక మనం ఏం పని లేదు ఏం లేదు చూస్తున్నారు అంతే ఏం పని లేదు చూస్తున్నారు అంతే ఇప్పుడు ఇంకో దగ్గర వచ్చినాం మన ఉస్తాద్ దగ్గరికి ఉస్తాద్ వస్తుంది ఆమిద్ భాయ్ అంటే బిగ్ బాస్ గార్మెంట్ చేస్తున్నాడు హెడ్ బాస్ ఆటో మొత్తం యూనియన్ కు హెడ్ బాస్ తర్వాత ఇంటర్వ్యూ తీసుకుందాం ఈయన చేస్తుంటా ఎవరన్నా ఇచ్చిరా డొనేషన్ చాయ్ వాడుకోవచ్చు డొనేషన్ నాదే రమేష్ అన్న మా రమేష్ అన్న తిరుపతి పోయిండు పోలీసుల మెయిన్ పర్మిషన్ గురించి కష్టపడ్డాడు ముసలోడు కానీ తాజ్బాయ్ ఒకటి ఒప్పుకుండా నాలేక గడ్డం వేస్తాడు కానీ ఆడాడు వచ్చారు తీసేసి సౌండ్ బాక్స్ కూడా కష్టపడ్డాడు పక్క సాధిస్తుంది అన్న కూడా పాపం ఛాయలు ఇచ్చుకుంటే ఎంత సప్లై చేస్తుండో కానీ గుట్టలు అన్ని ఫ్రీ అంటలేడు పైసలే తీసుకుంటారు కానీ ఆయన పరిశాన్ చేసి ఇచ్చే పెడుతుంది ఒకటి తీసుకుంటారు ఒకటి జేబు చేసుకుంటారు ఒకటే తీసుకున్నామని చెప్తారు
అర్థమైతే ఆయన డాబర్ డాబర్ అవుతుంది అది భాయ్ ఏ పోత్ గలతే అవునా ఫ్రీ ఎట్లా ఇస్తారా? అరే ఫ్రీగా దొంగతనాలు చేస్తారు మొత్తం లోపటేసుకొని ఒకటే ఇచ్చిన అంటారు. మీరు అన్న కష్టపడే చూడాలి రండి. ఏంటి మమ్మీ ఎవడీడు? ది గ్రేట్ హ్యాండ్సమ్ డేంజరస్ గాయ్. యాంథోనీ పాపం ఈయన కూడా బాగా కష్టపడ్డాడు. అక్కడ వచ్చేసి ఆయన వద్దంటున్నాడు అన్న. ఇగో బకెట్ ఉల్లిగడ్డలు మొత్తం ఆయననే కోసిండు. అమీర్ భాయ్ దియారా, అమీర్ భాయ్ చూడాలి. 15 కిలోలు ఉల్లిగడ్డలా? నేనైతే చాలా ఇంటర్వ్యూలు ఎక్స్ట్రా చేయకు. ఎంత గాబర్ అవుతుంది, ఎంత టెన్షన్ పడుతుందో మీరు వచ్చి చూడాలి. ఏం వేయాలి ఏం వేయొద్దని. అగో అల్లం ఎల్లిగడ్డ ఎంత వేస్తుంది కూడా చూడండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎక్కువ తక్కువ వాడగల, ఎక్కువ తక్కువ వేయకు. అమిత్ భాయ్ కలేమాక్, పచ్చిమిరపకాయలు, బఠానీ ఇవన్నీ చూడండి ఎంత తొందరగా చేస్తున్నాడు, చాలా తొందరగా చేస్తున్నాడు. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండ. 50 రూపాయలు 100 రూపాయలు ఎంతో ఖర్చు పెట్టాదన్న. ఏం ఎంత పెట్టొచ్చు, ఖర్చు పెడతా. ఫోన్ దేనికోవాలి, పండి దేనికోవాలి. కొంతమంది చెప్పారు అమిత్ భాయ్ మొత్తం చేస్తుండాలి. దీనికి ఎవరన్నా డొనేషన్ ఏమన్నా చేసి అట్లా కదన్నా, నిజం కావాలి కదా మాకు. చెప్పొద్దని ఒక ఒట్టు పెట్టి ఇచ్చుకుంటా. నువ్వెంత ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు? ఇచ్చిరా మస్తు ఇచ్చిరు. ఏం చెప్పాలా పెడుతున్నాడా లేకపోతే ఇవన్నీ అయినాయేనా? ఏ కావన్నా రమేష్ అన్న తెప్పించి ఉంటాయి. రమేష్ అన్న 100 రూపాయలు మన ఆటోలను చూపెడదాం. ఇవాళ మొత్తం గిరాకీ లేదని కాదు, గిరాకీ ఉన్నా లేకున్నా కానీ జెండా ఎగిరేసినాము, ఫ్లాగ్. దాని తర్వాత వచ్చేసి ఆటోలన్నీ పెట్టేసినాము. ఆర్మీ మాత్రం ఫుల్ ధూమ్ధామ్ చేస్తున్నాము. పొరగాళ్ళు ఖుషి అయిపోతున్నారు. మన వాళ్ళంతా ఆటో వాళ్ళంతా బందోబస్తు ఉన్నది, ఎక్కకి ఇట్లంతా బందోబస్తు ఉన్నది. వచ్చాయి అన్నం చూడు, మొత్తం దేశాన్ని తింపి 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 కలిపి వెళ్ళిపోతున్నాడు. డ్రాప్ రాగానే చూసా 100 రూపాయలు ఇస్తున్నాడు డ్రాప్. ఆమిర్ భాయ్ చూడు, పెద్ద మాట అన్నాడు సరాడు. నువ్వు తిడుతున్నాడు, ఎందుకు వస్తావు రా బాయ్ నువ్వు వీడికి, ఓ దెంగే అంటున్నాడు. కానీ నేను పోను, ఎందుకంటే పాపం ఆయనకి హెల్ప్ చేయాలి కదా. నేను ఆయనతో లాస్ట్ ఒక రెండు మాటలు మాట్లాడి కట్ చేసాం. ఉండండి, డిస్టర్బ్ చేయకూడదు. ఏంటనేది తెలవాలి కదా, మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే ఏమవుతుంది. ఇంటెలిజెంట్ ఫెలో. చాలా గ్రేట్ కదా అందాజతోనంటే. కింద మంటలు వచ్చినా కానీ ఎంత కష్టపడుతున్నాడు. ఆర్మీ గురించి చాలా కష్టపడ్డాడు. నాకు తెలిసి మాత్రం ఒక్కైందే మొత్తం టోటల్ ముందు ఉండి అందరిని పిలిచి మనం ఇట్లా చేద్దాం జెండా వందనంతో సహా, ఆర్మీతో సహా అంతా నిలబడ్డాడు. కాకపోతే ఈయన గురించి చెప్పాలంటే మాటలు లేవు. ఈజ్ ఎ వెరీ గ్రేట్ పర్సన్. ఇంగ్లీష్ ఏంట్రా? అందరు కూడా ప్రతి ఒక్కరు తోచినంత పైసలు ఎక్కువ తక్కువ అయితే కూడా కలుపుతాడు. ఇదైతే గ్రేట్. తక్కువ ఎక్కువ అయినా కానీ ఎవరు ఏమి ఇచ్చిరో తెలియదు కానీ ఒకరి తక్కువ అయినా కానీ ఆయన్నే పెట్టుకుంటాడు. ఎక్కువైతే కూడా ఇంత మిగిలింది మనం ఏమైనా తిందాం,
బస్ ఇట్లా ఉంటుంది ఆయన కథ. నుంచి అయితే 4-5 సార్లు చాయ్ తాగిపించింది. ఎన్నిసార్లు? 4-5 సార్లు మరి నాష్టా కూడా తెప్పించింది. నేనైతే చేయలేదు. నేను సీరియస్ గా మాట్లాడు, నువ్వు జోక్ లేదు. లేవు ఆ టైం అట్లా కూర్చున్నాడు ఇప్పుడు పొయ్యిలా. అచ్చా మా అన్న ఇక్కడ రావాలన్నా ఏం లేదన్నా ఒకరు అన్న వచ్చేసి రైల్వే ఎంప్లాయీ, రైల్వే సర్వెంట్. ఏదో స్నాక్స్ తీసుకెళ్తున్నాడు. స్పోర్ట్స్ కోటలో రావాలన్నా ఇక్కడ ఫోన్ చేసి పో డ్యామేజ్ చేస్తున్నాం అన్న. రావాలి ఓకేనా? అందరూ ఇన్వైట్, ప్రతి ఒక్కరు అంతా ఫ్యామిలీతో సహా రావచ్చు. ఎవరన్నా రావచ్చు, అందరు రావచ్చు ఓకేనా? ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆమిర్ భాయ్ అందరికీ బ్లెస్సింగ్ చేయండి, మంచిగా ఉండాలి. మా ఆటో యూనియన్ అంతా బాగా ఇట్లనే కలిసి ఉండాలని, ఇంకా డెవలప్ కావాలని. ఇప్పుడు ఈసారి వెజిటేరియన్, నెక్స్ట్ ఇంకా మంచిగా డెవలప్ అయితే నాన్ వెజ్, ఫుల్ నాన్ వెజ్. ఇప్పుడైతే పప్పు ఆలుగడ్డ కుర్మా చేస్తున్నాము. నెక్స్ట్ టైం అయితే మంచిగా అయినాం అనుకో నాన్ వెజ్. కాకపోతే ఒక రిక్వెస్ట్, ఈ బస్సులు బంద్ అయినా కానీ ఫ్రీ టికెట్ పెట్టినా కాదు మా బతుకులు పరిశాన్ అయిపోయినాం. 1000 రూపాయలు చేసేటోళ్ళు 300-400 చేస్తున్నాం. జర ఇది దృష్టిలో పెట్టుకోండి సార్, మీకు కూడా చేతులెత్తి దండం పెడుతున్నాం.